పార్లమెంటు శీతాకాల సమావేశాలు హాట్గా జరుగుతున్నాయి. పలు కీలక బిల్లులకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. వీబీజీ రామ్జీ బిల్లుపై లోక్సభలో నిరసన తెలిపారు విపక్ష ఎంపీలు. పార్లమెంటు సాక్షిగా మహాత్మా గాంధీని మోదీ సర్కార్ అవమానించిందని ఫైర్ అయ్యారు. మరోవైపు న్యూక్లియర్ ఎనర్జీ బిల్లును ఆమోదించింది రాజ్యసభ. పార్లమెంట్ వింటర్ సెషన్ వాడివేడిగా జరుగుతోంది. 14వ రోజు పలు కీలక బిల్లులకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. బిల్లులపై చర్చతో ఉభయ సభలు మారుమోగాయి. ఎంజీ నరేగా పథకం రద్దు చేసేందుకు తెచ్చిన వీబీజీ రామ్జీ బిల్లుతో లోక్సభ దద్దరిల్లింది. కేంద్రం తెచ్చిన వీబీజీ రామ్జీ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి విపక్షాలు. బిల్లును ఖండిస్తూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు ప్రతిపక్ష ఎంపీలు. ఓవైపు ఆందోళనలు కొనసాగుతుండగానే ఓటింగ్ నిర్వహించారు స్పీకర్. గందరగోళం మధ్య మూజువాని ఓటుతో వీబీజీ రామ్జీ బిల్లుకు ఆమోదం తెలిపారు. మరోవైపు వెల్లలోకి వచ్చి విపక్ష ఎంపీలు బిల్లు ప్రతులను చించేసి నిరసన తెలిపారు. मैं प्रस्ताव करता हूं कि इस विधेयक को सभा द्वारा पारित किया जाए। प्रश्न है कि विधेयक को पारित किया जाए। जो सदस्य के पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में प्रस्ताव स्वीकृत हुआ, विधेयक पारित हुआ। విపక్ష ఎంపీల ఆందోళనతో లోక్సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభ నడిచే అవకాశం లేకపోవడంతో శుక్రవారానికి వాయిదా వేశారు స్పీకర్. सभा की कार्रवाई कल शुक्रवार दिनांक 19 दिसंबर 2025 को प्राप्त 11 बजे तक के लिए स्थगित की जाती है. ప్రధాని మోదీ సర్కార్ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. కేంద్రం తెచ్చిన వీబీజీ రామ్జీ బిల్లు రాష్ట్రాలకు ఆర్థిక భారంగా మారనుందన్నారు. పేదలు, కార్మికుల ఉపాధి హక్కును కేంద్రం లాగేసుకుంటుందని ఫైర్ అయ్యారు ప్రియాంక గాంధీ. इस बिल से मनरेगा खत्म होने जा रहा है. अगर इस बिल को कोई भी पढ़ेगा, ये साफ स्पष्ट समझ आएगा कि इस बिल से आने वाले महीनों में ये पूरी स्कीम खत्म हो जाएगी. क्योंकि जैसे ही ये बोझ प्रदेश की सरकारों पर पड़ेगा कि इतना पैसा प्रदेश की सरकारों को देना है, वैसे ही आस्ते आस्ते ये स्कीम खत्म हो जाएगी. ప్రధాని మోదీ సర్కార్ తెచ్చిన వీబీజీ రామ్జీ బిల్లు గ్రామీణ ప్రజలకు పూర్తి వ్యతిరేకంగా ఉందన్నారు డీఎంకే ఎంపీ కనిమొళి. ఇది ప్రజల ఉపాధి హక్కును హరిస్తుందని చెప్పారు. కొత్త బిల్లుతో ఏ జిల్లాకు, ఏ రాష్ట్రానికి ఉపాధి ఇవ్వాలో కేంద్రమే నిర్ణయిస్తుందని ఆరోపించారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ రాష్ట్రాల హక్కులపై దాడి చేస్తోందని ఫైర్ అయ్యారు కనిమొళి. The power which the worker had has been taken away from them. So this bill is completely against the people of this country and also the states. It's taking away the rights of the states. And it's very sad that the father of the nation's name, which was there in the bill, has been also removed. It's such a shame. మరోవైపు రాజ్యసభ కూడా హాట్గా జరిగింది. విపక్ష ఎంపీల నిరసనల మధ్య న్యూక్లియర్ ఎనర్జీ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ఏడాదికి పైగా సంప్రదింపులు జరిపాక బిల్లు తెచ్చినట్లు చెప్పారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి అణు విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. This bill may not be addressing because this will depend more for civilian, because the uranium enrichment over here will be limited to that range, which is only meant for reactors and not for the weapons, nuclear weapons, etc. So we have tried to extend the range depending on the contemporary requirements, so that India not only becomes Atmanirbhar, it also reduces its dependence on the other sources of energy or on the fossil sources which might be coming from the other quarters. ప్రైవేట్ రంగానికి న్యూక్లియర్ ఎనర్జీ అప్పగించడం ప్రమాదంతో చెలగాటమాడటమే అన్నారు విపక్ష ఎంపీలు. జాతీయ భద్రతను, దేశ ప్రజల జీవితాలను మోదీ సర్కార్ ఫనంగా పెడుతోందని కేంద్రాన్ని దుయ్యబట్టారు. प्राइवेट कंपनियों को कहिए आप ये 700 मेगावाट एटॉमिक एनर्जी का प्लांट लीजिए और पावर प्लांट लगाइए. वो क्यों नहीं लगाते? वो फलाना अमेरिकन कंपनी, साउथ कोरियन कंपनी, फ्रेंच कंपनी पीछे भागते हैं. तो आप स्टैंडर्डाइज करिए और इंडिजिनस टेक्नोलॉजी को आप बढ़ावा दीजिए. मैं जानता हूं कि आप देना चाहते हैं. 700 मेगावाट को वर्क हॉर्स बनाइए और उसी के आधार पर आप 100 गीगावाट के रास्ते पर चलिए. అటు వీబీజీ రామ్జీ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ప్రధాని మోదీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందన్నారు విపక్ష ఎంపీలు. కేంద్రం చర్యలను తప్పుబడుతూ పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలిపారు.